నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్ల డీసీసీ అధ్యక్షులుగా సంగీతం శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ. సంగీత శ్రీనివాస్ చేత ప్రమాణ స్వీకారం చేయించిన మంత్రి పొన్నం ప్రభాకర్. నేటి నుంచి రెండో విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ షురూ. డిసెంబర్ 2 వరకు నామినేషన్ల స్వీకరణ. 3న పరిశీలన, 14న పోలింగ్. ఇందిరమ్మ ఇల్లు రాలేదని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా. అంబేద్కర్ విగ్రహానికి సమర్పించి నిరసన. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సంగీతం శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి బస్ స్టేషన్ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సంగీత శ్రీనివాస్ చేత మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సీనియర్ నేత విహెచ్, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప, ఇతర ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. శ్రీనివాస్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఒక ప్రధానమైనటువంటి బాధ్యత ఈ రోజు మీద ప్రారంభమైంది. మూల కాంగ్రెస్ నాయకుడిగా, ఎన్ఎస్సీ నాయకుడిగా, పార్టీలో క్రియాశీలంగా పనిచేసే ఈ సందర్భంలో అఖిల భారత కాంగ్రెస్ ఆదేశాల మేరకు వచ్చినటువంటి పరిశీలకులు మీ పేరు పరిశీలన జరిగిన తర్వాత మరి వారి నిర్ణయం మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నియామకం జరిగింది. ఈరోజు అక్కడ సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యుడిగా గుర్తుగా, మహేందర్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థిగా, అక్కడ ఒక మండలానికి వేడిపల్లి సత్యం గారు ఎమ్మెల్యేగా, ఇంకొక మండలానికి కవర్పల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అందరూ కలిసి ఎలా సిరిసిల్ల జిల్లా మీద రాబోయే కాలంలో కాంగ్రెస్ జెండా అన్ని రంగాల్లో నిలవేయడానికి అందరం కలిసి పనిచేసే సందర్భంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాయకత్వం చేపట్టాలనే సందర్భంగా కోరుతూ ఉన్నాం. తక్షణమే ముందు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికల ఒక అండగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేసినటువంటి కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధైర్యంగా గ్రామాల్లో వెళ్ళండి, కాంగ్రెస్ కండువా వేసుకుని సర్పంచ్ గా పోటీ చేయండి, ప్రజలకు చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 2 సంవత్సరాల అధికారంలోనే. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో డిసెంబర్ 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో హుస్నాబాద్ పట్టణ శివార్లో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభ ప్రాంగణాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. పార్కింగు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ప్రజాపాలన ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, ఇంకా చేయవలసిన అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రి సభలో మాట్లాడతారని మంత్రి తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన అనేక అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి, ఇంకా చేయవలసిన అభివృద్ధికి సంబంధించిన అంశాలపై హుస్నాబాద్ నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 3వ తేదీ నాడు వస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి గ్రౌండ్లో సమావేశం జరగబోతూ ఉంది. సమావేశానికి అందరూ కూడా తరలి రావాల్సిందిగా కోరుతాను. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక ఫౌండేషన్లు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చేస్తారు. అదేవిధంగా ఇంకా కొన్ని మిగిలిపోయిన సమస్యలకు సంబంధించి కూడా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేర్చే విధంగా ముందుకు పోవడానికి మా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా హుస్నాబాద్ నియోజకవర్గం ఇటు 4 జిల్లాల మధ్యలో ఉంది. ఇది అందరికీ అందుబాటులో ఉండేటువంటి కేంద్రంగా విద్య, వైద్యము, పారిశ్రామికరణ, ఉపాధి, ఇరిగేషన్, హెల్త్ అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఇంక్లూజివ్ గ్రోత్ అన్ని అంశాలకు సంబంధించి ప్రాధాన్యత ఇస్తూ అన్ని కలిపి జరిపే ప్రయత్నం చేస్తాను. ముఖ్యమంత్రి గారు సహచర కేబినెట్ మంత్రులు అందరి సహకారంతో ఈ కార్యక్రమానికి అందరూ తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. చాలామంది పెద్దలు మంత్రులు అందరూ కూడా ఇంటికి వస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారితో హుస్నాబాద్ ప్రాంత ప్రజలందరూ కూడా పేరు పేరున
విజ్ఞప్తి చేస్తాం. ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. స్థానిక ఎన్నికలలో ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిరాధారణ లేని అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పత్తి కృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. పట్టణంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తణుకుల సెంపులపల్లి గ్రామాల్లోని చెక్ డ్యాం కూలడానికి బీఆర్ఎస్ కారణమని, నాణ్యత లోపాలతో కట్టడాలు కట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై అసత్యపు ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రమేష్, శివకుమార్, రామారావు, రాజేశ్వరరావు, సతీష్ రెడ్డి, రేణుక, స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఎన్ని చెక్ డ్యాములు కట్టిండ్రు, ఎన్ని చెక్ డ్యాములు కూలిపోయినాయి, ఏ నాణ్యతా ప్రమాణాల ప్రకారం కట్టిండ్రు, దాని మీద ఎన్ని వార్తలు వచ్చినాయి, ఎంతమంది దాని మీద కంప్లైంట్ చేసిండ్రు, ఇవన్నీ గుర్తు రావట్లేదా? తీసుకుపోతా ఉంటే సాయంపేట నాగంపేట దగ్గర మా కార్యకర్తలు అడ్డుకుంటే, ఓవర్లోడ్లతో తీసుకుపోతుంటే అడ్డుకుంటే 10 మంది మీద కేసు పెడితే ఇవాళ హుజరాబాద్ కోర్టు తిరుగుతున్నారు. మీరు మమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళ? ఆ రోజు ఎన్ఎస్యుఏ రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉండే జమ్మికుంటలో లారీలు దొరకబట్టే లారీని కాంటా మీదకి ఎక్కించి ఓవర్లోడ్ ఉన్నదని ప్రూవ్ చేయలేదా? ప్రూవ్ చేస్తే 10 మంది మీద కేసు పెట్టారు. మీరు ఇప్పటికి కూడా వెంకట్ గారి మీద, బల్మూరు వెంకట్ గారి మీద కేసు నడుస్తా ఉంది. దీనిలో ఇసుక దొంగ ఇవ్వడని అడుగుతున్నా. ఇసుక దొంగల మీద కేసు అవుతుందా, ఇసుకను కాపాడేటోళ్ళ మీద కేసు అవుతుందా? మీరు ఆలోచించాలి. గోదావరి నదీ జలాలలో మేటలు వేసినటువంటి ఇసుకను మాత్రమే ప్రభుత్వం తీసి అమ్మేటువంటి అధికారం ఉండేది, ఆ యొక్క పాలసీలు ఉండేది కాంగ్రెస్లో. మేటలు పెట్టినప్పుడు వచ్చినటువంటి ఇసుక గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూములు ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లో, రైతు భూములలో పెట్టినటువంటి మేటను మాత్రమే ఇసుక తీసి అమ్మాలని టెండర్ల ద్వారా కాంగ్రెస్ పెట్టినటువంటి పాలసీ. వాగులలో, మానేరులో ఇసుక తీయాలని పెట్టిన పాలసీ మీది. మీరు దొంగలు పట్టుకొని, ఇసుక దొంగలు మీరు. కౌశిక్ రెడ్డి గారు మొన్న ఏమన్నారంటే, జెలిటిన్స్ పెట్టి ఎట్లా పేల్చారో నేను వీడియో చూపిస్తా అన్నాడు. వీడియో చూపించి ఏం చేశాడు, ఒక ఫోటో చూపించాడు. ఒక పెద్ద బండరాయి, ఆ బండరాయికి ఒక రంధ్రం, దాంట్లో వైరు. అది వీడియో ఎట్లయితుంది? కౌశిక్ రెడ్డి మాట్లాడింది ఏంది? ఈ ప్రాజెక్టుని, ఈ చెక్ డ్యామ్ని ఎలా పేల్చారో ఐ హ్యావ్ ఎవిడెన్స్, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఈ ఎవిడెన్స్ చూపిస్తే ఎమ్మెల్యే రాజీనామా చేస్తాడా అని అడిగారు. హుస్నాబాద్లో 30 ఎకరాల స్థలంలో 35 కోట్ల రూపాయలతో నిర్మించనున్న శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ భవనంతో పాటు ఏటీసీ అడ్వాన్స్ సెంటర్కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. మీడియా సమావేశంలో మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ కోహెడలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. 8 కోట్ల రూపాయలతో హైదరాబాద్లో అధునాతన డ్రైవింగ్ ట్రాక్తో కూడిన ఆర్టీఏ కార్యాలయానికి కూడా శంకుస్థాపన చేస్తారన్నారు. శిల్పారంభంలాగా నిర్మించనున్న ఇందిరా మహిళా శక్తి బజారుకు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. ఉమ్మాపూర్లో 10 కోట్ల రూపాయలతో అర్బన్ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారన్నారు. హుస్నాబాద్కు రింగ్ రోడ్డు, కబడ్డీ అకాడమీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, స్టేడియం అభివృద్ధి, డిగ్రీ కాలేజు పక్కన పార్కు కోసం ముఖ్యమంత్రిని కోరతామన్నారు. గౌరవెల్లి కాల్వల భూమి సేకరణకు ముఖ్యమంత్రి 100% నిధులు కేటాయించడం జరిగిందని, సుప్రీంకోర్టు కేసు పరిష్కారం అవుతుందన్నారు. అనంతరం సభాస్థలంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ముఖ్యంగా మన ప్రాంతానికి ఒక ఐకానిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఒక ఉన్నతమైన విద్యా సంస్థ శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్. అది మనం ప్రస్తుతానికి పాలిటెక్నిక్ కాలేజీలో షిఫ్ట్ సిస్టంలో నడుపుతా ఉన్నాచి అది చదును చేయడం జరుగుతూ ఉంది. అందుకు సంబంధించి నిన్ననే 35 కోట్ల జీవో వచ్చింది. దాని ఫౌండేషన్ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా అప్గ్రేడేషన్ ఆఫ్ పాలిటెక్నిక్స్, ఐటీఎస్ కింద ఏటీసీ శాంక్షన్ అయింది. దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది. ఇది కాక హుస్నాబాద్లో మంచి అధునాతనమైనటువంటి డ్రైవింగ్ ట్రాక్ తోటి ఆర్టీఏ స్కూల్కు 2 ఎకరాల జాగా కేటాయించడం, దానికి కూడా 8 కోట్ల 60 లక్షల రూపాయలతోటి శాంక్షన్ అయి టెండర్ కూడా అయిపోతుంది. సందర్భంగా మనం చేస్తాను. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు తప్పకుండా హుస్నాబాద్కు ఒక రింగ్ రోడ్ ఉండాలని, అదేవిధంగా
సేఫ్ డ్రింకింగ్ వాటర్ పర్మనెంట్ సోర్స్ ఒకటి ఉండాలని ఇతరత్ర ఒక కబడ్డీ అకాడమీ కూడా మనం తీసుకుంటాను. అది కూడా వారితోటి ఆ రోజు ప్రకటింపజేసే అంశము లేదా ఒక ప్రాంతము. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైన గౌరవెల్లి రిజర్వాయర్కి సంబంధించిన కాలువల తవ్వకానికి సంబంధించి ల్యాండ్ సేకరణకు సంబంధించినటువంటి నిధులు కూడా 100% ముఖ్యమంత్రి గారు కేటాయిస్తూ ఉన్నారు. కాబట్టి అది కూడా ప్రక్రియ వేగవంతం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా ఓదీల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి 68వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు అల్లం సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజల కోసం ఎల్లప్పుడూ అహర్నిశలు కృషి చేస్తున్న వివేక్ వెంకటస్వామి సేవలు ఎనలేనివని, ఆయన తపనతో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని, ఓదీల మండల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని, ఆయుర ఆరోగ్యాలతో చిరకాలం ప్రజాసేవ కొనసాగించాలని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారి 68వ జన్మదిన వేడుకలు ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారు రానున్న కాలంలో మరిన్ని పోస్టులు అధిరోహించి ఈ రాష్ట్రాన్ని సుపరిపాలకంగా సుభిక్షంగా ఉంచాలని, వారి మరిన్ని ఉన్నత పదవులు ఆశించాలని ఆ మల్లికార్జున స్వామిని వేడుకోవడం జరిగింది. అలాగే వారు ఏదైతే ఓదెల మీద ఎక్కువైతే వారికి చాలా మక్కువ ఉంటుంది. ఎందుకంటే వారి నాన్నగారి నుంచి కూడా మన ఓదెల గ్రామాన్ని, ఓదెల మండలాన్ని వారు చాలా ముందుండి నడుపుతున్నారు. అలాగే వారి తనయురు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు కూడా పార్లమెంట్ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం ముందుండి నడుపుతున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నిన్ననే రైల్వే శాఖ నుంచి ఆమోదం వచ్చినటువంటి రామగుండం మణుగూరు రైల్వే ప్రాజెక్టును వారు 4,000 కోట్లతో ప్రతిపాదించినందుకు గడ్డం వంశీకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వివేక్ వెంకటస్వామి గారు వారి తండ్రి ఏ విధమైనటువంటి ఆలోచన విధానాన్ని అయితే అనుసరించిండో, ఏ విధమైనటువంటి పరిపాలన చేసిండో దాన్ని దృష్టిలో పెట్టుకొని వారి కోరిక ప్రకారంగా ఈ రాష్ట్రంలో మంత్రి పదవి అనేటువంటిది కార్మిక శాఖ తీసుకోవడం జరిగింది. అదే తరహా లోపల అనేకమైనటువంటి అనుబంధాలతోటి వారు ముందుకు వెళ్తున్నారు. ఇంకా కూడా ముందుకు వెళ్ళాలని ఉన్నతమైనటువంటి పదవులు వారికి దక్కి ఈ రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి ఒక అవకాశం కూడా అతనికి కలగాలని చెప్పి కోరుకుంటూ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక సన్ రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులో డివిజన్కు చెందిన ప్రజలు పాల్గొన్నారు. గుండె సంబంధిత వ్యాధులతో పాటు ఇతర వ్యాధులపై వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచిత మందులు అందజేశారు. ఈ సందర్భంగా సన్ రైజ్ హాస్పిటల్ డాక్టర్లు మాట్లాడుతూ 36వ డివిజన్లో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని అన్నారు. వైద్య పరీక్షలు, వైద్య సేవలతో పాటు ఉచిత మందులు అందజేశామన్నారు. అవసరమైన వారిని గుర్తించి ఆపరేషన్లు కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. మాజీ కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ మాట్లాడుతూ సన్ రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 36 డివిజన్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మెగా వైద్య క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ అవసరమైన షుగర్ పరీక్షలు మరియు ఈసీజీ, అవసరమైన వారిని కూడా గుండె పరీక్షలతో టుడీకో కూడా తరలించడం జరుగుతుంది. ఇప్పటికే 200కు పైగా పేషెంట్లు చూడడం జరుగుతుంది. ఇందులో క్యాన్సర్కు సంబంధించిన వారిని కూడా నిర్ధారించడం జరిగింది. మరియు ప్రతి పేషెంట్కు మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రిస్క్రిప్షన్ తీసుకొని వచ్చిన వారికి ఫ్రీ కన్సల్టేషన్ మరియు వాళ్ళకు 30 to 40% డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఇక్కడ పరిసర ప్రాంతాలకు ప్రజలకు ఆరోగ్య సమస్యల మీద జయశ్రీ శ్రీనివాస్ గారు మమ్మల్ని కోరడం జరిగింది. వాళ్ళ యొక్క పిలుపు మేరకు ఇక్కడ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. మాకు కూడా అన్ని విధాలుగా సహకరించిన మరియు జయశ్రీ శ్రీనివాస్ అన్న వారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. మరియు
వీళ్ళందరూ కూడా మన సన్ రైజ్ హాస్పిటల్లో పెద్ద ఎత్తున కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, డయాలసిస్ మరి అన్ని వైద్య సదుపాయాలు ఉన్నాయి. మనము హైదరాబాద్, యశోద అలాంటి పెద్ద హాస్పిటల్కి వెళ్లకుండా ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం కూడా అన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 36వ డివిజన్లో సన్ రైజ్ హాస్పిటల్స్ వారు నిర్వహిస్తున్న ఉచిత మెగా క్యాంపు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది. ఈరోజు చూసినట్టయితే ఇక్కడ వీళ్ళు ప్రతి ఒక్క పేషెంట్ని చూసి దానికి సంబంధించిన రక్త పరీక్షలు చేసి అవసరమైతే ఇక్కడే ఈసీజీ కూడా తీస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈ పేషెంట్లు వాళ్ళ ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తే అది పట్టుకొని పోతే తర్వాత కూడా వాళ్ళకు ఫీజు లేకుండా మళ్ళీ ఏమన్నా టెస్టులు రాసినట్టయితే దానిలో కూడా 30 నుంచి 40 వరకు డిస్కౌంట్ ఎప్పటికి కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇది మంచి కార్యక్రమం. సన్ రైజ్ హాస్పిటల్ సురేష్ సార్ కానీ, డాక్టర్ వైద్య బృందం కానీ, ఇక్కడికి వచ్చిన బృందానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రజలు కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో చూసినట్టయితే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న అనునాడి నడుస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటేనే ధనం కన్నా ముఖ్యం మనకు ఆరోగ్యం. వైద్యో నారాయణ హరి అంటారు. అంటే వైద్యుడు దేవుడితో సమానం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వీరి యొక్క దృఢ సంకల్పం మంచి మా డివిజన్లో ఇంత పెద్ద ఎత్తున మెగా క్యాంపు. కరీంనగర్ కోర్టు ముందుగల సబ్ స్టేషన్ నుంచి ధర్మారం మండలానికి వెళ్తున్న 33 kV లైన్ ఇండ్ల మీదుగా వెళ్తున్న లైన్ను వెంటనే తొలగించాలని ఆ కాలనీ వాసులు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ లైన్ కింద ఎస్సీ, బీసీ కుల అట్టడుగు పేద వర్గాల ఇండ్ల మీదుగా వెళ్లడం కారణంగా ప్రమాదాలకు కారణమవుతుందన్నారు. గతంలో ప్రమాదాలు జరిగి చాలామంది మరణాలకు కారణమైన విషయం తెలిసింది. ప్రమాదకరంగా ఉన్న లైన్ తొలగించి పేద ప్రజలను ప్రమాదాల నుంచి కాపాడగలరని వేడుకున్నారు. గతంలో కూడా మున్సిపల్ కౌన్సిలర్ల ద్వారా తమరికి విన్నవించడం జరిగిందన్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. పిల్లగల సబ్స్టేషన్ వరకు గల 132 kV లైన్ కింద ఉన్న బడుగు బలహీన వర్గాల అందరూ ఏకమై వాళ్ళ ఇండ్ల మీదకి వెళ్ళి లైన్ పోతుందన్న దానిలో ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఈరోజు అందరం సమావేశం కావడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏంటంటే ఆపద జరిగినప్పుడే వస్తారు కానీ ఎప్పుడు పట్టించుకోవడం లేదు. ఈ లైన్ గురించి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినాం, కలెక్టర్లకు, మినిస్టర్లకు అందరికీ విజ్ఞప్తి చేసినాం కానీ ఎవరు కూడా దీని మీద శ్రద్ధ చేస్తలేరు. లోకల్గా ఉన్న మన ఏదైతే ఇప్పుడు కరెంటుగా వర్షాలు పడ్డప్పుడు, పిడుగులు పడ్డప్పుడు కానీ, బెరిసినప్పుడు కానీ ప్రమాదం జరుగుతున్నాయి. టీవీలు కాలిపోతున్నాయి, ఫ్రిడ్జ్లు కాలిపోతున్నాయి, పిల్లలు కూడా ఆపరేషన్ అవుతున్నారు. మీద ఒకటే అంతస్తున్న బిల్డింగ్లు మీద కట్టుకునే పేదలు మీద కట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. కాబట్టి పేద ప్రజలను గమనించి వాళ్ళకు ఈ లైన్ తీగలగుట్టపల్లి నుండి 132 kV లైన్ ఏదైతే సబ్స్టేషన్ వరకు గలగా దాన్ని రిమూవ్ చేయాలని, అదేవిధంగా 32 kV లైన్ దాన్ని కూడా రిమూవ్ చేయాలని, పక్కనే గల 32 kV లైన్ కూడా రిమూవ్ చేయాలి. పేదలకు బడుగు బలైన వర్గాలే ఉన్నారు కానీ వాళ్ళని ఆదుకోవాలంటే ఇది ఈ సహాయ సహకారాలు కల్పించాలి. ఎలక్షన్లప్పుడు చెప్తున్నారు, చేస్తాం, అది చేస్తామని అంటున్నారు, కార్పొరేటర్ అంటారు, ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు అందరూ అంటారు. కానీ దీన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి మా విజ్ఞప్తిని గమనించి. ధర్మారం మండల కేంద్రంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఆయన అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి అభిమాని కాడే సూర్యనారాయణ మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలో పేద ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేసిన గొప్ప వ్యక్తి వివేక్ వెంకటస్వామి అంటూ కొనియాడారు. ప్రస్తుతం మంత్రిగా రాష్ట్రానికి తన సేవలను అందిస్తున్నారని, దేవుడి దయతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కానీ మరి వారి కుటుంబం కూడా ముందుండి మరి ఆర్థికంగా కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ వారి యొక్క విశాఖ ట్రస్ట్ ద్వారా మరి అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మరి పెద్దలు మంత్రి వివేక్ వెంకటస్వామి గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన అన్ని మండల కేంద్రాలలో మరి అన్ని ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మరి చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి వారి యొక్క సేవలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి మరి ఎంతో ముఖ్యం. మరి అప్పుడు తెలంగాణ విషయంలో కూడా అప్పుడున్న అధిష్టానాన్ని ఎదిరించి మరి తెలంగాణ కోసం కొట్లాడే వ్యక్తి ఇవాళ వివేక్ వెంకటస్వామి గారు.
మరి వివేక్ వెంకటస్వామి గారు ఈ యొక్క తెలంగాణ ప్రజలకు తెలంగాణకు సంబంధించిన అభివృద్ధిలో మరి వారి యొక్క భాగస్వామ్యం ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ మరొక ఆ భగవంతుడు మరి వారి కుటుంబాన్ని ఆయుర ఆరోగ్యాలతోటి ఎల్లప్పుడూ బాగా చూడాలని చెప్పి కూడా కోరుకుంటూ కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో తాటిచెల్ర హరికిషన్ శర్మ, గర్సకుర్తి శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో ధీకొండ రేష్మ రాజస్వామి ఇంటిలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ నిర్వహించారు. గణపతి సుబ్రహ్మణ్య స్వామి పూజ, అయ్యప్ప స్వామికి పల పంచామృతములతో అభిషేకాలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి భజనలతో స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆ ప్రాంతమంతా మారుమోగింది. అనంతరం స్వామివారి పదునెట్టంబడి ముట్టించి అయ్యప్ప స్వాములు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వేముల పద్మ, విష్ణు గురుస్వామి, అజయ్ గురుస్వామి, శ్రీనివాస్ గురుస్వామి, ఇతర సీనియర్ గురుస్వాములు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట కాంగ్రెస్ నాయకుడు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి పత్రాన్ని అంబేద్కర్ విగ్రహానికి సమర్పిస్తూ నిరసన తెలిపారు. ఇల్లు స్థలం ఉండి కూడా ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. బతుకు తెరు కోసం వేరే ప్రాంతంలో జీవిస్తున్నానని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంద్రమ్మ ఇల్లు రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేసి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా గంభీరపేట టౌన్ ప్రెసిడెంట్గా అక్కడి నుంచి ఎస్సీసెల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్టేజ్ దాకా నేను కష్టపడుకుంటూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయి నేను నానా సేవలు కాంగ్రెస్ పార్టీకి చేసిన. గత 30 సంవత్సరాలుగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి సేవ చేసినాక కూడా అప్పుడు ఎన్ఎస్ఏ మన జిల్లా అధ్యక్షుడు గౌరవ శ్రీ నేటి మంత్రి పున్నం ప్రభాకర్ గారు వారు నాకు ఆదేశం జారీ చేయడం జరిగింది గంభీరపేట ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా. మరి ఇప్పుడు ఆయన మంత్రి గారు, మరి మేము మంత్రి గారికి గుర్తులేము, మరి మాకు కనీసం డబుల్ బెడ్రూమ్ అన్న కనీసం మంజూరు చేయలేదని చెప్పేసి దీనికి నిరసనంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. 30 సంవత్సరాల కాంగ్రెస్ కార్యకర్తకే ఇల్లు మంజూరు చేయకపోతే మరి మీరు ఈ పేదవాడికి ఎవరికి చేస్తారు, ఏ రకంగా చేస్తారు, ఎట్లా చేస్తారు? మండల ప్రెసిడెంట్ దగ్గరికి అంటే ఈవో దగ్గరికి అంటాడు, ఈవో దగ్గరికి అంటే ఎంపీఓ దగ్గరికి అంటాడు, ఎంపీఓ దగ్గర అంటే బూత్ కమిటీ మెంబర్ దాకా అంటాడు. మేము ఒక్కళ్ళం ఇన్ని జాగ్రత్తలు ఎక్కడ కదా, మేము 30 సంవత్సరాల నుంచి తిరిగి ఉన్నాం. మరి ఇంకా తిరగాలంటే మన నుంచి కాదు కదా. అందుకే మేము ఈ విరక్తి చెంది 30 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిందంతా పన్నీరులా బూడిదలా కలిసినట్టు అయిపోయింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో పంచాయతీ ఎన్నికల 2వ దశ నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ నామినేషన్లు స్వీకరిస్తారు. 3వ తేదీన ఈ నామినేషన్లు పరిశీలించనున్నారు. డిసెంబర్ 5వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. డిసెంబర్ 14వ తేదీన ఈ 2వ దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మండల వ్యాప్తంగా 23 పంచాయతీలు, 212 వార్డులకు ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. నామినేషన్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. నామినేషన్ సరళిని అబ్జర్వర్ పరిశీలించారు.
కరీంనగర్కు చెందిన అయ్యప్ప స్వామి డి సంపత్ ఇటీవల శబరిమల వెళ్లి పాదయాత్ర ముగించుకొని కరీంనగర్కు తిరిగి వచ్చిన డి సంపత్కు కరీంనగర్లోని అయ్యప్ప స్వామి ఆలయంలో గురుస్వామి ఘనంగా సత్కరించారు. డి సంపత్ ప్రతి ఏటా శబరిమలకు పాదయాత్ర చేస్తారు. గత కొంతకాలంగా పాదయాత్ర చేస్తున్న సంపత్కు అయ్యప్ప స్వాములు సన్మానించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, ఇతర సీనియర్ గురుస్వాములు పాల్గొన్నారు. మహాపాదయాత్రగా గడప నాగరాజు గురుస్వామి గారి ఆధ్వర్యంలో గడప మహాపాదయాత్రగా బయలుదేరి మొన్న అయ్యప్ప స్వామిని అందులో పండుగ మంచిగా దర్శించుకొని నిన్న తిరుగు ప్రయాణం కరీంనగర్ వచ్చిన వెంటనే మళ్ళీ ఈరోజు అయ్యప్ప స్వామి మన భగత్నార్ హరిహర పుత్రుడైన అయ్యప్ప స్వామిని దర్శించుకున్న తర్వాత ఈరోజు మా అన్నగారైన మల్లేష్ యాదవ్ గారు అలాగే ధర్మపత్ని ప్రశాంతి గారు ఈరోజు వీళ్ళు పూజ అయ్యప్ప స్వామి పడి పూజ చేసుకున్నారు. ఫస్ట్ మేము పోయొచ్చినాక పాదయాత్ర పోయొచ్చినాక ఈ అన్నగారి పడి పూజకు హాజరై ఈ అన్నదానం స్వీకరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే వీరిపైన వీరి కుటుంబం పైన అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేయుచున్న సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సయ్యద్ అంజద్ పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా ఎస్ఐ అంజద్ని కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి ఘనంగా వీడుకోలు పలికారు. అంజద్ సన్మానించారు. ఈ వీడుకోలు సమావేశంలో రూరల్ పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐలు అంజద్ను సన్మానించారు. ఈ వీడుకోలు సమావేశంలో రూరల్ పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐలు శ్రీ నరేష్, లక్ష్మారెడ్డి, హెడ్ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ పాల్గొన్నారు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజన్న సిరిసిల్ల డీసీసీ అధ్యక్షులుగా సంగీతం శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరణ. సంగీత శ్రీనివాస్ చేత ప్రమాణ స్వీకారం చేయించిన మంత్రి పొన్నం ప్రభాకర్. నేటి నుంచి 2వ విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ షురూ. డిసెంబర్ 2 వరకు నామినేషన్ల స్వీకరణ. 3న పరిశీలన, 14న పోలింగ్. ఇందిరమ్మ ఇల్లు రాలేదని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా. అంబేద్కర్ విగ్రహానికి సమర్పించి నిరసన. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.